వినోదం మాటున జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలపై ప్రభుత్వ అధికారులు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి సిపి నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. గుంటూరులోని సినిమా థియేటర్లో క్యాంటీన్ ధరలు, టికెట్ రేట్లు అదుపు తప్పి సామాన్య ప్రజలపై భారమైపోతున్నాయని చెప్పారు. థియేటర్ యాజమాన్యులు ప్రేక్షకుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని, పాప్కార్న్, పఫ్, సమోసా, స్వీట్ కార్న్, కేక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ వంటి వస్తువులపై మార్కెట్ రేట్ల కంటే రెట్టింపు మూడింతలుగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకి మించి వసూలు చేయటం చట్ట విరుద్ధమని, దీనిపై అధికారులు వెంటనే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కమిటీ సభ్యులు జంగాల చైతన్య, దూపాటి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు వ్యాపారాలు చేస్తా ఉన్నాయో లేకపోతే రౌడిజం చేస్తా ఉందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నాయి. నిన్న గుంటూరు నగరంలో గౌరీశంకర్ అనేటువంటి ఒక థియేటర్లో ఒక ప్రేక్షకుడు కుటుంబ సమేతంగా వెళ్ళి వాటర్ బాటిల్, స్నాక్స్ తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో అతని పైన రౌడీజం చేసి దురుసుగా ప్రవర్తించి బూతులు తిడుతూ ఆ స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా లాగేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న పండగ రోజు మైత్రి థియేటర్స్లో సినిమా సమయం 10:30 గంటలకని చెప్పి 11:30 కూడా సినిమా అయిన పక్షంలో ప్రేక్షకులు అడిగిన క్రమంలో వారిపైన దురుసుగా ప్రవర్తిస్తే మీరు ఉంటే ఉండండి, చూస్తే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేసేటువంటి వ్యాపారాలు ప్రజలకి, థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకులకి మీరు అత్యంత మర్యాదగా, గౌరవప్రదంగా వారిని చూసుకోవాల్సింది పోయి వారికి ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం, రౌడీల మాదిరి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా సినిమా టికెట్లకు సంబంధించి కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని అలుసుగా చూసుకొని కోట్లాది రూపాయలు కూలగొడతా ఉన్నారు. 1000 రూపాయలు, 1500 రూపాయలు ఏ విధంగా మీరు వసూలు చేస్తారు? మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబాన్ని తీసుకొని పోయి సినిమా చూసేటువంటి క్రమంలో స్నాక్స్ సంబంధించి, తినుబండారాలకు సంబంధించి బయట ఉన్నటువంటి రేట్లకి, థియేటర్లో ఉన్నటువంటి రేట్లకి ఏ మాత్రం కూడా పొంతన లేకుండా మీరు చేస్తున్నది వ్యాపారమే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ వ్యాపారంగా ఉండాలి. మీరు దోపిడీ చేస్తున్నట్టుగా, ప్రజలు దోచుకున్నట్టుగా ఉండకూడదని చెప్పేసి సిపిగా మేము అడుగుతా ఉన్నాం. 10 రూపాయలు ఉండేటువంటి పాప్కార్ను 200 రూపాయలు, అదేవిధంగా 20 రూపాయలు వాటర్ బాటిల్ 60 రూపాయలు, 4 ఉన్నటువంటి సమస్య సంబంధించిన ప్యాకు మీరు 60 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఎగ్గు పప్పు బయట 20 రూపాయలకు వస్తూ ఉంది బేకర్స్ పనిలో, దాన్ని మీరు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పేసి మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే, మీరు వ్యాపారాలే పరమావధిగా మీరు మాత్రం ప్రవర్తిస్తే సిపిఐగా ప్రత్యక్ష ఆందోళన కూడా వెనకడుగు పోవని చెప్పేసి తెలియజేస్తాం. ప్రధానంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి గౌరీశంకర్ థియేటర్లో నిన్న జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా మీరు ఆ ప్రేక్షకుడికి క్షమాపణ చెప్పాలి. సుమారుగా 10 రోజుల